ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ ద్వారా వచ్చిన ఒక చిన్న అప్డేట్ గురించి చెప్తున్నాను. ఇందులో పిల్లల యొక్క బయోమెట్రిక్ తీసుకునే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టూడెంట్స్ కిడ్స్కి సంబంధించి బయోమెట్రిక్ తీసుకునే విధానంలో ఏ విధంగా చేయాలనేది మొదటగా మీరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ను మీ స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. అందులో మనము ఎంతైతే ఇండెంట్ పెట్టామో, ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో అవన్నీ మీకు ఆ పేజ్లో డిస్ప్లే అవుతాయి. దానికి బ్యాగ్స్, బెల్ట్స్, డిక్షనరీస్, నోట్బుక్స్, ఏవేవైతే ఐటమ్స్ మనము మన స్కూల్ దగ్గరికి రిసీవ్ చేసుకున్నామో ఆ మెటీరియల్ మొత్తము మనకి ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ సరిగ్గా కనుక ఉంటే మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి. మాడ్యూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ మీకు కొన్ని టైల్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఇందులో మనము ముఖ్యంగా చూడవలసినవి రెండు అంశాలు అన్నమాట. ఒకటి వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ అనేది టైల్ ఒకటి, అండ్ అగైన్ తర్వాత అది పూర్తి చేసిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూట్ అనే టైల్ మీద మనం వర్కౌట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ మీన్స్ మనము ఏదైతే మెటీరియల్ మన స్కూల్కి సప్లై చేయబడింది ఆ మెటీరియల్ మొత్తాన్ని మనం వెరిఫై చేయాలి. ఏవేవైతే వచ్చినాయో కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకుని అవన్నీ ఇందులో ఉన్నాయి. సో మీరు వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ అనే దాని మీద టైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో లోడ్ ఐడి, ట్రాన్స్ఫర్డ్ క్వాంటిటీ, ట్రాన్స్ఫర్డ్ డేట్ అనేది మీకు కనబడుతుంది. సో ఇప్పుడు ఇందులో మీరు ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము ఏవైతే ఐటమ్స్ మనం రిసీవ్ చేసుకున్నామో, ఎంతెంత క్వాంటిటీ రిసీవ్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగ్స్ ఎన్ని రిసీవ్ చేసుకున్నాం, లార్జ్ సైజ్ ఎన్ని తీసుకున్నాము, మనకి ఎన్ని వచ్చాయి. అలాగే ఐటమ్ నేమ్, బెల్ట్స్, ఐటమ్ వైజ్ ప్రతిదీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. బెల్ట్లు ఎన్ని తీసుకున్నాము, నోట్బుక్స్ ఎన్ని తీసుకున్నాము, అలా ప్రతి ఐటము కూడా మనకి డిస్ప్లే అవుతుంది. నోట్బుక్స్ తీసుకుంటే 200 పేజెస్ రూల్డ్ ఎన్ని తీసుకున్నాం, బ్రాడ్ రూల్ ఎన్ని తీసుకున్నాం, మన స్కూల్కి ఎంత ట్రాన్స్ఫర్డ్ క్వాంటిటీ, ఎంత మెటీరియల్ వచ్చింది అనేది ఐటెం వారీగా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఈ టైల్లో ఇచ్చాడనమాట. సో ఇవన్నీ కూడా మన స్కూల్కి వచ్చిన మనం రిసీవ్ చేసుకున్న డేటాతో మనము సరిగ్గా వచ్చినాయా లేదా అనేది సరిచూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. బాయ్స్ షూస్, గర్ల్స్ షూస్ ఏ క్వాంటిటీలో వచ్చాయి అనేది ప్రతిదీ డీటెయిల్డ్గా ఇచ్చేశాడు. డీటెయిల్డ్గా ఇచ్చిన తర్వాత ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసాయండి. వచ్చిన తర్వాత ఇవన్నీ మనము యాక్సెప్ట్ చేయాలన్నమాట. అంటే మనకి స్కూల్కి మనం రిసీవ్ చేసుకున్న క్వాంటిటీ ఇందులో ఈ టైల్లో మనకి డిస్ప్లే అయిన రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్ ఎన్ని వచ్చాయి, మొత్తము క్లాస్ వైజ్ టెక్స్ట్ బుక్స్ మొత్తం అన్నీ క్లియర్గా ఇచ్చాడు. సో ఈ డేటా మనము స్కూల్కి మనము రిసీవ్ చేసుకున్న డేటా రెండు సరిగ్గా ఉన్నాయో లేదో ముందుగా మనము ఒక పేపర్ మీద వేసుకుని ఆ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా చివరికి వచ్చేసేయండి. సో ఇప్పుడు ఈ మెటీరియల్కి మనం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో చూసారా, ఇక్కడ అక్నాలెడ్జ్ రిసీవ్డ్ మెటీరియల్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, యాక్సెప్ట్, రిజెక్ట్. సో మనము తీసుకున్న మెటీరియల్ ఇక్కడ ఈ టైల్స్లో ఉన్న మెటీరియల్ నెంబర్ కనుక టాలీ అయితే మీరు యాక్సెప్ట్ అని పెట్టాలి. యాక్సెప్ట్ పెట్టిన తర్వాత చూసారా, ఇక్కడ ఇంకో ఆప్షన్ మీకు వెంటనే డిస్ప్లే అయింది. ఏంటిది? క్యాప్చర్డ్ హెచ్ఎండ్ సైన్డ్ డెలివరీ చలానా. సో మనము మాన్యువల్గా మనము తయారు చేసుకున్న మనం రిసీవ్ చేసుకున్న మెటీరియల్ ఐటమ్ వైజ్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఒక పేపర్ మీద రాసుకుని ముందే ఉంచుకుని హెడ్ మాస్టర్ గారితో సైన్ చేయించుకుని ముందే మనము దాన్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఆ పీడిఎఫ్ 1 MB మాత్రమే ఉండాలి. 1 MB మాత్రమే ఉంటేనే ఆ ఫైలు ఇక్కడ అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. సో ఇక్కడ యారో బటన్ ఉంది చూసారా, ఈ యారో బటన్ మీద మనము ట్యాగ్ చేసినట్టయితే అది ఫైల్ లొకేషన్ అడుగుతుంది. ఆ పీడిఎఫ్ని అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డెలివరీ చలానా నెంబర్ అని అడుగుతుంది చూసారా. సో ఈ డెలివరీ చలానా నెంబర్ అంటే ఏంటంటే మన స్కూల్ డైస్ కోడ్ చివర 5 నెంబర్లు కానీ 6 నెంబర్లు కానీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అదే డెలివరీ చలానా నెంబర్ అనమాట. అలాగే రిమార్క్స్ మనం ఏదైతే అది మనం ఎంటర్ చేయొచ్చు. అంటే కొన్ని మెటీరియల్స్ మనం రిసీవ్ చేసుకున్నామా
లేదా అవి గుడ్ కండిషన్లో ఉన్నాయా, బ్యాడ్ కండిషన్లో ఉన్నాయా, మనము ఏదైతే రిమార్క్స్ ఇవ్వాలనుకున్నామో అది ఇక్కడ రిమార్క్స్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే డెలివరీ చలానా డేట్ అంటే మనం ఈరోజు దీన్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇవాళది వేయొచ్చు, లేకపోతే మనం ఏ రోజైతే మెటీరియల్ తీసుకున్నామో ఆ రోజు డేటు ఇందులో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి అంతా పూర్తయిన తర్వాత అంతా మీరు ఓకే కన్ఫర్మ్డ్, ఆ మెటీరియల్ మన స్కూల్కి రిసీవ్ చేసుకున్న మెటీరియల్, ఇందులో ఉన్న మెటీరియల్ రెండు కరెక్ట్ అండ్ టాలీ అయితే మీరు కనుక ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేసి అంతా ఓకే అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కొట్టాలి. సబ్మిట్ అని కొట్టిన తర్వాత సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. వచ్చిన తరువాత మీరు డిస్ట్రిబ్యూట్ అనే టైల్లోకి వెళ్ళాలన్నమాట. సో ఈ డిస్ట్రిబ్యూట్ అనే టైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ వైజ్ మనకి స్టూడెంట్ డీటెయిల్స్ కనపడతాయి. ఇక్కడ చూడండి 6th క్లాస్లో టోటల్ స్టూడెంట్స్ 20 ఉన్నారు. డిస్ట్రిబ్యూటెడ్ దగ్గర 0 ఉంది. అంటే మనము ఇప్పటి వరకు ఏ పిల్లవాడితోనూ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయించలేదన్నమాట. ఒకవేళ బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తే అక్కడ నెంబర్ చేంజ్ అవుతుంది. అంటే అక్కడ టోటల్ స్టూడెంట్స్ నెంబర్కి ఇక్కడ మనం బయోమెట్రిక్ వేసేది రెండు కూడా ఈక్వల్ అయిపోవాలి. సో బయోమెట్రిక్ తీసుకోవడం మనము స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ క్లాస్ వైజ్ పిల్లల యొక్క ఎంతమంది రోల్ పర్టికులర్గా కనబడుతుంది. మీరు ఏ క్లాస్ అయితే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ మీద ట్యాప్ చేయండి. సో ఆ క్లాస్లో ఉన్న పిల్లల వివరాలన్నీ కనబడతాయి. ఓకేనా? సో కనపడిన తర్వాత ఇప్పుడు మనము బయోమెట్రిక్ అథెంటికేషన్ క్లాస్ వైజ్ ప్రతి పిల్లవాడికి మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పిల్లవాడి పేరు మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇక్కడ సెలెక్ట్ అనే టైల్ కనపడుతుంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? చైల్డ్ ఆధార్, ఫాదర్ ఆధార్, మదర్ గార్డియన్ ఆధార్. సో ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా యూజ్ చేసుకుని మనము చైల్డ్ యొక్క అథెంటికేషన్ తీసుకోవచ్చు. చైల్డ్తో అయినా తీసుకోవచ్చు, మదర్తో అయినా తీసుకోవచ్చు, ఫాదర్తో అయినా తీసుకోవచ్చు. ఇందులో మనం ఏవైతే ఐటమ్స్ తీసుకున్నామో ఆ డైలాగ్స్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ బయోమెట్రిక్ అనేది కనబడుతుంది చూసారా, దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. అడిగిన వెంటనే మనము బయోమెట్రిక్ డివైస్ కనెక్ట్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవాలి. ఇలా ప్రతి క్లాసు ప్రతి పిల్లవాడి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.